మా నాన్న అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే నన్నే ప్రేమిస్తాడు. అంటే ఆడపిల్లలని ఏదైనా మా నాన్న గుర్తించేది కూడా నేనే, ప్రేమ చూపించేది కూడా నేనే. కాబట్టి నన్నే మా నాన్న తిట్టినా అరిసినా మళ్ళీ నేను మా నాన్న ప్రేమిస్తాను. అయితే మా నాన్న బాగా చూసుకుంటాడు. అయితే ఆయన కడుపును పుట్టడం నాకు ఎంతో ధన్యకరము. ఈ జీవితం ఇచ్చిన మా నాన్నకి, మా అమ్మకి, దేవాతి దేవునికి, పల్లవ తండ్రికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. నాన్న గురించి మాట్లాడుతున్నాను. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. ఫాదర్ అంటే ఫాదరే, ఫాదర్ తర్వాత ఇంకా ఎవరు ఉండరు. మా బెస్ట్ డాడీ, లవ్ యూ డాడీ. ఓకే నెక్స్ట్ ప్రియా నాన్న మా డాడీ గురించి చెప్పాలంటే నాకు తెలిసి మా డాడీ గురించి నేను ఎవరికి ఎక్కువ చెప్పను. కానీ ఎవరు గుర్తుపెట్టుకోండి, మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఎక్కువ ఎవరి గురించి చెప్పం, బట్ వాళ్ళంటే మనకి చాలా ఇష్టం ఉంటుంది. అదేంటంటే ఈ లోకంలో మనకి ఎంతమంది తోడున్నా తల్లిదండ్రులు ఉన్న ఆ ప్లేస్ అన్నది వేరు. నీ జీవితంలో ఎంతమంది అన్నా రండి, కానీ నీకు నొప్పి అంటే నీకు ఫస్ట్ వచ్చేది నీ తల్లిదండ్రులు మాత్రమే. అది మన జీవితంలో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అయితే మా మమ్మీ మా డాడీ గురించి, మమ్మీ మదర్స్ డే రోజు అప్పుడు నేను లేను కాబట్టి మమ్మీ మా డాడీ ఇద్దరు గురించి చెప్తా. మా మమ్మీ మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం. ఒకప్పుడు నేను మా అన్న ఉన్నప్పుడు చాలా సెల్ఫిష్గా ఉండేదాన్ని. నాకేం అవసరం, నేను ఎందుకు చూడాలి మా అమ్మ నాన్నని. మా అన్న ఉన్నాడు కదా, వాడు చూసుకుంటాడు. చాలా సెల్ఫిష్గా ఉండేదాన్ని, నాకు తెలుసు అది. ఎందుకంటే నేను అలానే ఉండేదాన్ని. కానీ మా అన్నయ్య చనిపోయాక సడన్ గా బాధ్యత అంతా నా మీద పడింది. అప్పుడు నాకు అనిపించింది, ఓకే దేవుడితో నేను అనేదాన్ని, నేను ఎందుకు చూసుకోలేసి మా అమ్మ నాన్ని. మా అన్న ఉన్నాడు కదా, అబ్బాయి ఉన్నాడు, వాడు చూసుకోవాలి, నేను ఎందుకు చూసుకునేదాన్ని, నేను దేవుడితో ఇచ్చా అనేదాన్ని. అంటే దేవుడు నాకు చెప్పాడు, నువ్వు ఇట్లా ఫీల్ అవుతున్నావా, నీ బాధ్యత కాదని. మా అన్నయ్య మా ఇంట్లో వచ్చి మా అన్నయ్యని ఎప్పుడైతే దేవుడు తీసేసాడో దెన్ నాకు తెలిసింది, ఓకే ఈ బాధ్యత అన్నది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలది తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది అని. చనిపోయే వరకు ఈ లోకంలో నుంచి ఒకరు చనిపోయే వాళ్ళని మనం ఆపలేము, వెళ్ళిపోయిన వాళ్ళని గుర్తు పెట్టుకోవడం, ఉన్న వారితో సంతోషంగా ఉండడం తప్ప మన జీవితంలో మనం ఏది చేయలేము. అయితే మా నాన్న గురించి చెప్పాలంటే, మా నాన్న బాగా గుర్తు, మేము నలుగురు బైక్ మీద వెళ్ళి బాగా షాపింగ్ అంటే మా ఇంట్లో నాకు బాగా గుర్తు. నాకు ఒక 20,000, మా అన్నకు ఒక 20,000 మాకు షాపింగ్. క్రిస్మస్ అంటే నాకు ఒక 20,000, మా అన్నకు ఒక 20,000. మా షాపింగే 20,000, 30,000 షాపింగ్. క్రిస్మస్ అంటే మాకు పండగ. నలుగురం బైక్ మీద వెళ్ళేవాళ్ళం, షాపింగ్ మాల్కి వెళ్ళేవాళ్ళం. ఎన్ని బట్టలు కొనుక్కొని వచ్చుకునే వాళ్ళం అంటే అన్ని బట్టలు కొనుక్కొచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు కూడా అట్లనే తీసిస్తాము. కానీ మా అన్న ఉన్నప్పుడు మేము చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉండేవాళ్ళం. అయితే మా అన్నయ్య చనిపోయాక మా అందరి జీవితాల్లో మేము దాని నుంచి బయటకు రావడానికి మాకు చాలా ఇయర్స్ పట్టింది. దేవుడు, నేను ఒకటి చెప్తా, ఏమున్నా ఏం లేకపోయినా ఈ రోజుల్లో మనుషులు మనకి బంధాలు బంధుత్వాలు ఈ లోకంలో ఉన్నంత కాలం, కానీ ఎప్పటికైనా మన తండ్రి పరమ తండ్రి ఉన్నారు. ఈ లోకంలో మనందరికీ శారీరకమైన తండ్రులు ఉండొచ్చు, వాళ్ళందరితో మనకి చాలా అనుభవం, అంటే వాళ్ళతో దగ్గరగా పెరుగుతాము కాబట్టి ఎక్కువ ప్రేమ ఉంటుంది.
కానీ అంతకన్నా ఎక్కువగా ప్రేమించే తండ్రి పరలోకం తండ్రి వాడు. పొద్దున్నే లేచినప్పుడు నేను ఎప్పుడు ఏసైకి ఎక్కడున్నా ఏ సిచ్యువేషన్లో ఉన్నా నాకు చెప్పాలనిపిస్తే ఐ లవ్ యూ ఏసయ్య అని చెప్పేస్తా. ఎక్కడున్నా ఏ సిచ్యువేషన్లో ఉన్నా నాకు ఎందుకు అప్పుడు చెప్పాలనిపిస్తుందో తెలియదు, కానీ చెప్పేస్తా. ఎందుకంటే ఈ లోకంలో మా అమ్మ నాన్నని ఆయనే కాపాడుతున్నాడు, నా బంధువులందరూ ఆయనే కాపాడుతున్నారు. మరి ఆయనకి నేను కృతజ్ఞతగా, ఆయనకి నేను ఎప్పుడు దేవుడికి మనం గ్రేట్ఫుల్గా ఉంటే ఆయన మనతో ఉన్న వారిని, మన తల్లిదండ్రులను అందరినీ కాచి కాపాడతాడు. అలాగే మా నాన్న బాబాయ్ గురించి నేను చెప్తాను. నాకు మా డాడీ కూడా మా నాన్న బాబాయ్ అంటే చాలా ఇష్టం. నాకు బాగా గుర్తు, మా నాన్న వాళ్ళు నెల్లూరులో ఉండేవాళ్ళు. ఎక్కడున్న వాళ్ళకి తెలియదు. నాకు సైడ్ చేస్తాడు, కనుగొడతాడు, ఇటు కనుగొడతాడు. అంటే ఏంటంటే నాకు సిగ్నల్, నేను పక్క సందులోకి వెళ్ళాలని బైక్ వేసుకొని వస్తాడు. పక్క సందులోకి వెళ్ళేసరికి నేను అడుగుతా, నన్ను ఎక్కించుకొని మేము ఇద్దరు వెళ్ళి నాకు చాలా గొలిచాడు. తినేసి సైలెంట్ మళ్ళీ నన్ను వదిలేస్తాను. నేను ఇంటికి వచ్చేస్తా, ఆయన ఇంటికి వచ్చేస్తాడు. ఎవరికి తెలియదు. ఒక్కొక్కసారి ఎవ్రీ సండే చికెన్ షాప్కి మేము వెళ్తాం. మేము ఇద్దరు వెళ్ళేది చికెన్ తీసుకొని వచ్చేది 100 రోజులు అట్లా. మా నాన్న బాబాయ్ కూడా మనం చాలా బాగా చూసుకున్నాడు. అలాగే చిన్నారు బాబాయ్ ఎప్పుడో ఒకసారి కలుస్తాం, కానీ ఆయన ప్రియ అని చాలా బాగా ప్రేమిస్తాడు. సో నాకేమనిపిస్తుంది అంటే ఈ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ ఒక ఫ్యామిలీలో పుట్టారు అంటే దేవుడు ఏర్పరచుకుంటే, ఈ దేవుడు మా అత్తల గురించి చెప్పాలంటే ఆయన మేము అంటున్నారు. మా అత్తలు ఇద్దరికి షుగర్ వచ్చేసింది. నాకు ఎప్పుడో ఒకటి గుర్తుంటుంది, నేను హైదరాబాద్ లో ఒక్కదాన్నే ఉన్నాను అంటే నాకు ఎప్పుడూ గుర్తొస్తుంది ఏంటంటే మా మేనత్తమ్మ, మా అత్తమ్మలు నా కోసం ప్రేయర్ చేస్తూ ఉంటారని మాత్రం నాకు ఒకటి తెలుసు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను అది ఎప్పుడు గుర్తు పెట్టుకుంటా. నా కోసం మా అత్తమ్మని ఖచ్చితంగా ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నేనంటే సరే మా అత్తమ్మ నా గురించి అనుకుంటా ఉంటారని. అలానే మమ్మీ గురించి చెప్పాలంటే మమ్మీ నాకు ది స్ట్రాంగెస్ట్ లేడీ అనిపిస్తుంది అందరిలో కల్లా. ఇక్కడ ఉన్న మీరందరూ మీ అందరి గురించి నాకు తెలియదు, కానీ నాకేమనిపిస్తుంది అంటే మీ అందరికన్నా మమ్మీ చాలా స్ట్రాంగెస్ట్. ఎంత స్ట్రాంగెస్ట్ తెలుసు, ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా అమ్మమ్మ చనిపోయింది. మనం పెద్ద హాస్పిటల్లో ఉన్నాం. పోయిన వాళ్ళే పైన ఎంత దిగులుంటే ఎంత ఏడుస్తూ ఉంటారు. మా అమ్మ అంత ఏడుపులో కూడా మా అన్న నేను దిగి ఎట్టయినా వెళ్ళిపోతామేమో అని ఏడుస్తే కూడా మా ఇద్దరిని కనిపెట్టుకోండి. మా అమ్మ మమ్మల్ని అంత జాగ్రత్తగా కాపాడుకుంటుంది. ఆ మమ్మీ ప్రేమించినట్టు మమ్మల్ని ఎవరు ప్రేమించలేరు. తల్లి ప్రేమించినట్టు ఎవరు ప్రేమించరు. తండ్రి ప్రేమించినట్టు ఎవరు ప్రేమించలేరు. వీళ్ళిద్దరికన్నా ఈ లోకంలో ఉన్న వారికన్నా పరలోకంలో ఉన్న తండ్రి ప్రేమించినట్టు ఏ మనిషి ప్రేమించలేడు. ఆయన ప్రాణం పెడితే మనందరి పాపాలు క్షమించబడ్డాయి. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు మనకి ప్రాణం ఇచ్చారు. అలాగే మన సంఘ కాపరిని కూడా మనం చాలా గౌరవించాలి. ఏంటంటే సంఘ కాపరి అంటే ఆయన పాస్టర్ కదా కాదు, మనం అందరం ఆయన గౌరవించాలి. ఎందుకంటే మీకు కావాలంటే చూడండి, పెద్ద పెద్ద సంఘాలు పాస్టర్ గారు ఉన్నారంటే కథలు చేయరు, కానీ ఇక్కడ పాస్టర్ గారు మాట్లాడుతూనే ఉంటారు, జరిగేవన్నీ అటు జరుగుతూనే ఉంటాయి. మనము పాస్టర్ గారికి మర్యాద ఇవ్వకపోయినా ఆయన చెప్పే వాక్యానికి మర్యాద ఇవ్వాలి. మనందరి గురించి ప్రార్థన చేస్తాడు, మనందరి గురించి దేవుడి దగ్గర మొదలుపెడతాడు. ఆయన లేడు అంటే, ఒకవేళ ఆయన సంఘంలో ఆయన లేడంటే మన సంఘం అంతా చల్ల చేతులు అయిపోతుంది. అది తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సంఘ కాపరిని ఎప్పుడు మనం గౌరవించాలి. ఏ సంఘ కాపరైనా ఆ సంఘానికి ఆయన కాపరి తండ్రి, పరలోకపు తండ్రి ఎట్లో ఈ భూలోకంలో మనకి శారీరక తండ్రి ఎట్లో, అట్లనే బాబాయ్ చదివినట్లు ఆత్మ సంబంధమైన తండ్రి కూడా మనకి ఈ సంఘ కాపరి. కాబట్టి ఎవరైతే అందరూ ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సంఘ కాపరిని, ఆయన మన ఆత్మీయ తండ్రి కాబట్టి మనం అందరం మన జీవితంలో ఎప్పుడు ఆత్మీయ తండ్రిని గుర్తుపెట్టుకోవాలి. సో హ్యాపీ ఫాదర్స్ డే డాడీ, హ్యాపీ మదర్స్ డే మమ్మీ. నేను లేను కాబట్టి మమ్మీ నాకు హస్బెండ్కి ఫోన్ చేసి మరీ చెప్పింది, హ్యాపీ మదర్స్ డే రోజు అందరు ఉన్నారు, నువ్వు మాత్రం లేవు అందరు చెప్పారు అని. ఇక్కడున్న తల్లిదండ్రులు నేను ఒకటి చెప్తున్నా, మీ పిల్లలు మీ దగ్గర ఉంటే, వాళ్ళు బతికే ఉంటే, వాళ్ళ దేవుడికి ఎంత దగ్గరగా ఇవ్వగలరో అంత దగ్గరికి ఇవ్వండి. ఒకవేళ మీరు తల్లిదండ్రులైతే మీ పిల్లల్ని కోల్పోయి ఉంటే అంటే మీకు చెప్తున్నా, ఉన్న పిల్లల కోసం ప్రార్థన చేయండి.
వాళ్ళు లేరన్నది పక్కన పెట్టేస్తే మీకు ఒక విషయం తెలుసా? మీరు విన్నారా ఈ సంగతి? మీకు తెలుసలేదు, చెప్తా. నిజంగా జరిగింది మమ్మీ నీకు కూడా. అయితే ఒక పాస్టర్ ఉన్నాడు. ఆ పాస్టర్ భార్య, ఆయనకి 2 పిల్లలు. కరెక్ట్ గా సన్నీలానే ఉంటారు. మీరు చూస్తే ఫోటో, మీరు చూపిస్తారు ఫోటో, సన్నీలానే ఉంటారు. అంత హైట్ ఉంటారు. 20 ఏళ్ళు 21 ఏళ్ళు ఇద్దరు. ఫ్రెండ్స్ తో కలిసి ఈత కొట్టడానికి ఒక చెరువు దగ్గరికి వెళ్ళారంట. గోదావరి కాడికి వెళ్ళారు. ఒక్క బాబు పడిపోయాడు. ఒక్క బాబు కాపాడడానికి 7 మంది దూకారు. 7 మంది మునిగిపోయారు. అయితే ఆయన పాస్టర్ గారు ఆయన పిల్లలు అక్కడ శవాన్ని అక్కడ ఆ బాడీస్ ని పెట్టుకుని ఏం చెప్తున్నాడు తెలుసా? నా పెద్ద కొడుకు దేవుణ్ణి ఆరాధిస్తాడండి, నా చిన్న కొడుకు దేవుని సంఘంలో డ్రమ్ములు వాయిస్తారు. అంటే వాళ్ళిద్దరూ దేవుని ఆరాధించేవాళ్ళు. ఆయన పరలోకంలో ఎవరు 2 తగ్గిపోయినట్టున్నారు. ఆ 2 తగ్గిపోయారు కాబట్టి నా 2 కొడుకులు తీసుకున్నాడని ఆయన గొప్ప సాక్ష్యం చెప్పాడు. సాక్ష్యం ఉండాలి తల్లిదండ్రులు గారి లోకంలో. ఆయన 2 కొడుకులు 2 చనిపోయారు. వాళ్ళకి ఇంకా హోప్ ఏం లేదు. ఎవరి కోసం బతకాలి? వాళ్ళిద్దరు ఎంత ఉన్నా కూడా వాళ్ళు ఆ సాక్ష్యం చెప్పుకొని బతుకుతున్నారు. వాళ్ళ జీవితంలో కూడా మనము మన పిల్లల గురించి వాళ్ళు బతికితే దేవుడి కోసం బతకాలి, చనిపోతే ఈ లోకంలో దేవుడి కోసమే చనిపోవాలి. దేవుడి కోసమే చనిపోయారని ఎప్పుడు మన జీవితంలో మనకు అనుకోవాలి. కాబట్టి ఇక్కడ ఉన్న ఫాదర్స్ అందరికి హ్యాపీ ఫాదర్స్ డే, అలాగే పాస్టర్ గారికి హ్యాపీ ఫాదర్స్ డే. సో ఇక్కడ చేతి వచ్చిన అందరికి వందనాలు. నుంచి నాకు మా నాన్న ప్రేమ అంటూ నాకేం తెలియదు. అప్పటి నుంచే మా అమ్మే A to Z చూసుకునేది, నాన్నలాగా మా అమ్మ చూసుకునేది. ఇంకొకటి వచ్చి నాకు పెళ్ళైన తర్వాత నేను విజయరత్నం బాబాయిని ఒక నాన్నలాగా, బాబాయిని కూడా ఒక నాన్నలాగా అనుకుంటున్నాను. విజయరత్నం బాబాయ్ ఏంటంటే ఎప్పుడు కూడా నాకు అంత ముందు కూడా ఎన్ని సమస్యలు వచ్చినా కానీ, ఎవరు పక్కన పెట్టినా కానీ విజయరత్నం బాబాయ్ మటుకు నన్ను దూరం పెట్టేవాడు కాదు. ఎన్ని తగులు వచ్చినా ఏది వచ్చినా కానీ బాబాయ్ మటుకు నన్ను దగ్గర తీసుకునేవాడు, నాకు అడ్డొచ్చేవాడు. ప్రతిదిలో విజయరత్నం బాబాయ్ నాకు వెంబడి ఉండేవాడు. నాకు అందుకు విజయరత్నం బాబాయ్ చాలా ఇష్టము. కానీ బాబాయ్ని నేను మామూలుగా ఒక కూతురులాగా తిట్టేస్తుంటాను, ఒక ఫ్రెండ్ లాగా తిడతాను. కానీ ఆ బాబాయ్ ఎందుకంటే ఆ బాబాయ్ నాకు ఒక తండ్రిలాగా నేను అనుకుంటాను. అందుకని ఇలాగా నాకు కొద్దిగా దూరం అని నేను అనుకోను విజయరత్నం బాబాయ్ మటుకు. అందుకు బాబాయ్ అంటే నాకు ఇష్టము. ఇంకొకటి వచ్చి బాబాయ్ కూడా నాకు, చిన్న బాబాయ్ కూడా నాకు ఇష్టం. ఎందుకంటే ఆప్యాయంగా పలకరిస్తాడు. ఏమ్మా తిన్నావా, ఏమ్మా అని ఉదయ్ బాబాయ్ నన్ను ఆప్యాయంగా పలకరిస్తాడు. ఆయన పలకరించే దాంట్లో నేను ఎంత ప్రేమ అనిపిస్తానంటే అంత ప్రేమ అనిపిస్తా. ఏనాయనా తిన్నావా, ఏనాయనా. ఇది బాబాయ్ కదా. బాబాయ్ గురించి నేను చెప్పాలనుకున్నాను. అది దేవుని అదే తిన్నామంటే నాకు ఇష్టం లేదు. మోహన్ కుమార్, నాన్న గురించి ఏమైనా చెప్తాను. ధైర్యం మా నాన్న అంటే మాకు ప్రేమ, చాలా నమ్మకం. నాన్నున్నాడు అని ఒక ధైర్యం. మా అమ్మకి ఏం రోజు రాదు. ఇప్పటికి కూడా మా గురించి అసలు మనసులో ఉండి ఎవరైనా స్థితిలో ఉన్నా కూడా మా గురించి ప్రార్థన. మా గురించి కాదు, సంఘం గురించి, మా బంధువుల గురించి, వాళ్ళ హిందువులనే కాదు, క్రైస్తవులనే కాదు, ప్రతి ఒక్కరి గురించి ఆయన ఎంత దేవుడిని విజ్ఞాపన చేస్తున్నాడంటే ఆయన కళాలు చూస్తున్నాడు. ప్రతి క్షణం ఆయన ప్రార్థనలే గడుపుతున్నాడు. దేవుడు తన పట్ల దేవుడు చిత్తం ఏమో మాకు తెలియదు. కానీ అతను ఉన్నంత వరకు మా మేమని మర్చిపోయాడు. కానీ మా నాన్న మమ్మల్ని మర్చిపోడు. ప్రార్థనలో మాత్రం దేవుడికి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. అదేవిధంగా నా భర్త గురించి కూడా చెప్పాలంటే, నా భర్త వచ్చి నా బిడ్డకి ఒక ప్రార్థన మోకాల ప్రార్థన నేర్పించి నా భర్త మంచి తండ్రి. ఒక విధంగా చెప్పాలంటే ఎక్కడ నేనైతే మోకాలు లేను. నేను అనుకున్న దేవుడు తను ఒప్పుకోవాలా. తను వచ్చి చిన్నప్పటి నుంచే మోకాలు వేసి పిల్లలకి కూర్చోబెట్టి ప్రార్థన చేస్తారు. స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, ఏ విషయంలో కూడా దేవుడు మాకు అన్యాయం చేసిన చెప్పను. కానీ అది ఏదో జరిగిపోయింది. దేవుడు కాక మా
భర్త కూడా చక్కగా నన్ను బిడ్డలకి క్రమశిక్షణ కానీ దేవుని సంఘంలో ఎలా పైన అటు ఇటు తిరగకూడదు ఒక క్రమశిక్షణ నేర్పిస్తాడు. మంచి తండ్రిగా తనలో చెప్పుకోవచ్చు. మా ఆయన చిన్నప్పటి నుంచి కూడా మనం తాకి సంతృప్తించి చేయమన్నాడు. ఆయన చేయలేకపోయినాను. ఇప్పుడు దేవుడు కృప వచ్చినందుకు ఆయన ఇట్లా కుదిర్చినందుకు లేనందువల్ల ఆయన ఎంతో కోరుకోవడం నా మీద మా బిడ్డ కన్నా పెళ్లి చేయమని దోస్తాను అదే వల్ల ఆయన ఎప్పుడైనా దేవుడు ఆయన అందరూ హ్యాపీ ఫాదర్స్ డే చెప్పు. నెక్స్ట్ శ్రీ రాజేష్. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను చదువుకున్నానని మంచిగా మార్కులు తెచ్చుకుంటానని ఇంట్లో అందరికంటే నన్ను ఎక్కువ ప్రేమించేవాడు. ఆయన లైన్ మీద వెళ్ళినప్పుడు నైట్ 12 గంటలకు వచ్చినప్పుడు పాలకోవ తెచ్చేవాడు నా కోసం. మొన్న చెప్తాను కోసం మర్చిపోయా. పాలకోవ తెచ్చి నన్ను లేపి నాకు పెట్టేవాడు. ఇంట్లో ఉదయం లేచి పిల్లలందరూ పెట్టాలి కదా, అందుకని నాకు లేపి నాకు పెట్టేవాడు. ఇప్పుడు నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే బాగా చదువుకుంటానని, చర్చిలో వాక్యాలు చెప్పేటప్పుడు ముందుంటానని, పాటలు బాగా పాడతానని, ఎక్కడికైనా ప్రేరు పెడితే రామయ్య గారి పాప ఒక పాట పాడుతుంది. మా నాన్న పేరు అలా నా పేరు ఉండదు. అలాగా మా నాన్న అంటే నాకు మా అమ్మ కంటే కూడా చాలా 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 ఇష్టం. ఎప్పుడైనా అమ్మ నాన్న గొడవ వస్తుంటే మా నాన్న పక్కనే సపోర్ట్, మా అమ్మ పక్క కాదు. అలాగే ఎందుకంటే మా నాన్న అంటే అసలు అంత ప్రేమ నాకు. తర్వాత నా కొడుకు గురించి చెప్పాలంటే నా కొడుకుని ఎన్నో ఉపవాసాలు ఉండి ఎంతో ప్రార్థించి దేవుని దగ్గర గోదావరి కొడుకు అన్నాను. నా కొడుకు నా బెస్ట్ ఫ్రెండ్. తర్వాత నాకు నా ఇష్టమైన కొడుకు. అలాగే రాజేష్ నా అల్లుడు గారు కానీ కొడుకు వాడు. అలాగా అన్ని విషయాల్లో ప్రతి విషయంలో నాకు తోడుగా ఉంటాడు. మా దాంట్లో ఆయన కానీ విషయం మీరు చేయాలంటే తిరిగి అన్ని విషయాలు చేస్తాడు. వాడు నా బిడ్డ లాంటివాడు. కాబట్టి వీళ్ళందరి గురించి మీరు అందరూ ప్రార్థించమని కోరుకుంటూ ఫాదర్స్ డే అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. రాజేష్ శ్రీ రాజేష్ మా నాన్న నేను మా నాన్న ఎక్కువ బయటకు వెళ్ళేవాడు చిన్నప్పుడు. అంటే నేనే రాజకీయంలో ఉన్నప్పుడు అన్నిటికీ నన్ను తీసుకెళ్ళేవాడు. మా తమ్ముడు నన్ను చిన్నవాడు కాబట్టి బజార్కి వెళ్ళినప్పుడల్లా ఏం తింటామంటే నన్ను ఆ హోటల్కి తీసుకెళ్తే నాకు ఇడ్లీ అంటే ఇష్టం. మా నాన్నకు వస్తే ఇడ్లీ సాంబార్ మేము మా అమ్మాయికి ఇష్టమని ఇడ్లీ సాంబార్ ఇచ్చేవాడు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అమ్మ ఏమి తింటావని అడిగేవాడు. కూరగాయలు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు నా చేత పంపించి మా నాన్న డ్యూటీకి వెళ్ళేవాడు. నేనే అన్నిటికీ వర్షం ఇంట్లో పెద్దవాడిగా ఉండడం వల్ల ఏ విషయమైనా నాకు తీసుకెళ్ళడం కూరగాయలు కానీ దేనికైనా పనికి ఫస్ట్ నన్ను పిలిచేవాడు. రామ్మ నువ్వే కదా ఇంకెవరు ఉన్నారు అన్నట్టు ఉండేది. మా అమ్మ అంటే మా నాన్న బాగా ప్రేమించేవాడు. మా అమ్మ ఎప్పుడు మామూలు చిన్న పొరపాటు చేసినా కానీ కొడతా చేస్తూ ఉండేది. మా నాన్న మాకందరికీ ఆదర్శం. ఏది కూడా మా తమ్ముడు కానీ మమ్మల్ని కానీ బాగా మా నాయన ప్రేమించేవాడు. ఏ మా అమ్మ తిన్నా మా నాన్న సపోర్ట్ ఇచ్చేవాడు మాకు. అది అడిగాడు మాకు లేదు అయినా మమ్మల్ని మీరు పుట్టిన తర్వాత అది మాత్రమే మేము పిల్లగా ఉన్నప్పుడు సంగతి చెప్తున్నాను. అది ఇది అందుకని అందరికీ ఫాదర్స్ డే మా నాన్నగారి నోటు మాకు ఉంది. అది దేవుడు మాకు ఇచ్చినందుకు అందరి దేవాది దేవుడు పొందారు. ఇచ్చారు నవీన్ నా కొడుకు చిన్న కొడుకు చాలా నా పిల్లల్లో వాడు మటుకు నన్ను ఏమన్నా నేను నా మనసు ఏంటో వాడు తెలుసు కాబట్టి ఏ విషయంలో కూడా వాడు నన్ను ప్రేమిస్తాడు. ఏది కావాలన్నా చెప్పు మా బయట నా తల్లి కదా ఏదైనా నీకు అవసరం అయితే నాకు నా ఫోన్ చేసి నాకు కావాలి నీకు కావాల్సింది ఎట్లా చేస్తాను అని చెప్పి
ఎంత ప్రేమిస్తాడు. అతడి కొడుకు నాకు విడిచిపెట్టి వందనాలు దేవత జరిగినాడు. మా చెల్లెళ్ళకి బాగా చూసుకునేది, నన్ను మొదటి చూసేది మా అమ్మ. చెల్లెలకి పెద్ద పెద్ద తిరిగి పెట్టిన పాటు సరిగ్గా పెట్టి తిరిగిపోతాను ఇప్పుడు తెలుసు ఆయన నాకు చాలా ఇష్టం అండి. ఆయన అసలు మంచిది అసలే చూడలేదు. ఇప్పుడు నమస్కారం. దగ్గర పెట్టుకో. మా నాన్న గురించి చెప్పగలిగితే మా నాన్న చనిపోయే చివరి క్షణం కూడా నా చేతిలో చనిపోయాడు. మా నాన్న గురించి చెప్పటం అనేది ఇంకా నాకు చేత కాదు. మంచి నాన్న. మా నాన్న చనిపోయిన తర్వాత, దేవుడు అయిపోయిన తర్వాత మా నాన్న స్థానంలో మా అన్నయ్య అనుకున్నాం మేము. మాకు చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు, అసలు మామూలు మందులు తప్ప మాకు ఎవరున్నా ఎవరు లేకపోయినా కానీ నా స్థానాన్ని మా అన్నయ్యకి ఇచ్చాము. ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడైనా ఏ రోజైనా కానీ మా కుటుంబంలో మాకు ఒక మనస్పర్ధలు కానీ అలాంటివన్నీ దేవుడు మాకు ఎప్పుడు కట్టలేదు. ఒకవేళ ఇన్ని సంవత్సరాలలో మా అన్నయ్యని మేము ఎప్పుడైనా మా అన్నయ్య మాకు తెలియకుండా, మా అన్నయ్య చెప్పింది మేము చేయకుండా, మా అన్నయ్య మాకు మేము కష్టపెట్టి బాధ పెట్టుంటే క్షమించండి. సారీ. ఏ రోజు కూడా ఎప్పుడు కూడా మన లైఫ్లో అలాంటివి కాకూడదు, ఉండకూడదని దేవుడిని నేను అడుగుతున్నాను. అందరికీ థ్యాంక్ యూ. ప్రతి ఫాదర్కి హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ ఆంటీ. కుమార్ ఆంటీ కూడా మా ఇల్లే చిన్నపిల్లనే అలా చచ్చిపోయి పండేసిందే నీవు అని చెప్పి కాదుకుంటున్నాను. ఎందుకంటే మా నాయన గురించి మా అమ్మ కొద్ది రోజులు ఉంది, ఆమె కాలం జరిగిపోయింది. ఆమె గురించి ఇంకా మమ్మల్ని బాగా చేసేది మా మేనమామ చేసింది. మమ్మల్ని చిన్నపిల్లల ఫ్యాన్కి మా మామ చేసి మమ్మల్ని కలిసి చేసి పీరియడ్ చేసిండు. మా మామకి ఫాస్ట్ గారికి వాళ్ళు సమయానికి లేవా దేవునికి సమస్త సమాలు. ప్రతి ఒక్క ఫాదర్కి హ్యాపీ ఫాదర్స్ డే. నిజంగా నాన్న అని ఎవరిని పిలవలేము, అమ్మ అని అందరిని పిలవగలం, కానీ నాన్న అని ఒక్కరినే పిలవగలం. అది మన నాన్న ఒక్కరినే పిలవగలం. నిజంగా నాన్న, అమ్మ అంటే మనకి ప్రేమ చూపిస్తుంది, కానీ నాన్న మనకి ప్రేమ చూపించాడు. నిజంగా మా నాన్న కూడా నన్ను అట్లానే ప్రేమిస్తాడు, ఇప్పటికీ ప్రేమిస్తానే ఉన్నాడు, భరిస్తానే ఉన్నాడు. పెళ్లి చేసుకొని కూడా కోపం వచ్చినప్పుడు ఎక్కువ అంటాడు, మళ్ళీ ఆయనే బతుకులు ఆడతాడు. అట్లా ప్రేమిస్తాడు అనమాట. నిన్న కూడా వెళ్ళిపో మా ఇంట్లో కూర్చున్నాడు. మా నాన్నకి నేనంటే ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా కూడా నైట్ అయిందంటే ఇంటికి వచ్చేస్తాడు, ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉంటాను కాబట్టి. మా అమ్మని కూడా వదిలేసి నా కోసం ఇక్కడే ఉన్నాడు మా నాన్న. మా నాన్నకి నేనంటే అంత ఇష్టము. నాకు కూడా మా నాన్న అంటే చాలా ఇష్టం. ఫస్ట్ మా నాన్న ఇష్టం, తర్వాతే మా అమ్మ, తర్వాతే మా అమ్మ, ఫస్ట్ మా నాన్న ఇష్టం. ఏ బాధ్యత తెలిసిన తండ్రి ఎవరంటే మా నాన్న. నిజంగా ఎంత బాధనైనా భరించి చిన్న నవ్వు నవ్వుతాడు. మా నాన్న దగ్గర నుంచి అదొక్కటే నేర్చుకున్నా నేను. చిన్న నవ్వు నవ్వేసి పోనీలే నాయన అని అంటాడు. ఎవరేమన్నా కూడా పోనీలే నాయన అని అంటాడు. అట్లాంటి మనసు నిజంగా అందరికీ రాదు. దేవుడు మా తండ్రికి అంత మంచి మనసు ఇచ్చి ఇంతగా ప్రేమించే తండ్రికి ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తూ, అలాగే మా పెదనాయన కూడా చాలా ప్రేమిస్తాడు. మా పెదనాయన కూడా మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు చిన్నప్పటి నుంచి. అసలు
మా నాన్న తర్వాత మా పెదనాయన మమ్మల్ని బాగా చూసుకున్నాడు. తర్వాత మా మావయ్య కూడా, నాని మావయ్య కూడా, మా నాన్న తర్వాత నాని మావయ్య బాగా చూసుకునేవాడు. నిజంగా ఆయన లేని లోటు తెలుస్తుంది. నిజంగా వాళ్ళ బిడ్డల్లో కూడా బాగా చూసుకున్నాడు ఆయన. అట్లాంటి తండ్రి దొరకడం వాళ్ళ బిడ్డల అదృష్టం. నిజంగా దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటూ చిన్ని మాటల్ని దేవుడికి గురించుకోవాలి. మాకు ఏది కావాలన్నా ముందు తెచ్చిచ్చేవాడు. ఏది కావాలన్నా అసలు ఎప్పుడు ఇది లేదు పలాంటి కావాలంటే వెంటనే తెచ్చి మనకు చేతికిచ్చేవాడు. అట్లాంటిది కొన్ని సంవత్సరాలు అట్లాంటివి మాకు దూరం అయిపోయింది. అందుకే మా నాన్న బాగా చూసుకోవాలని చూస్తున్నప్పుడు హ్యాపీ ఫాదర్స్ డే నాన్న.